అండి ఈ రోజు బానిస వెట్టి చాకిరీ చట్టం 1976 సంవత్సరంలో చట్టం వచ్చింది. ఈ రోజుకి 50 సంవత్సరాలు అయింది. అందుకు గాను మన రోప్స్ ఎన్జిఓస్ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేపడతారు. అలాగే కలెక్టర్ ఆఫీస్ ఇంకా పట్టి మా డిఎల్ఎస్సి స్టాఫ్ తర్వాత రెవెన్యూ ఆఫీస్ దగ్గర ఒక్కొక్కరితో సంతకాలు పెట్టిస్తున్నారు. యాక్చువల్ గా మనం అందరూ చూసిండేదే ఇప్పుడు పూర్వకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా ప్రెసెంట్ చాలా హోటల్లో కానీ తర్వాత ఈ ఇటుక బట్టీలు తర్వాత హోటల్స్ లో చాలా దగ్గర చిన్నపిల్లలు అలాగే ఆడపిల్లలు కూడా చాలా వెట్టి చాకరీ చేస్తున్నారు. సో అవన్నీ నిర్మించాలనే ఉద్దేశంతోనే మనకి ఈ చట్టం తీసుకున్నారు. ఈ బాండెడ్ లేబర్ ని ఇంకా రోప్స్ వాళ్ళు కూడా చాలా వరకు పిల్లల్ని కూడా చాలా సేవ్ చేశారు. వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్ చేశారు. తర్వాత వాళ్ళు చాలా ఇనిషియేషన్ ప్రోగ్రామ్ తీసుకునేసి చాలా దగ్గర స్కూల్స్ రోడ్స్ అంతా ఏపిస్తున్నారు. ఈ వెట్టి చాకరీ వల్ల ఎవరన్నా గానీ ఓనర్స్ ఏమన్నా ఇక్కడ పిల్లలు కానీ ఏమన్నా చిక్కినారంటే మనకి ఐపీసీలో కూడా న్యూ యాక్ట్ ప్రకారంగా 370 ప్రకారంగా 2 ఏళ్ల శిక్ష కూడాను దీనికి ఉంది. అలాగే జరిమానా ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా మీ ఊర్లో కానీ ఇట్లా వెట్టి చాకరీ కానీ ఎవరైనా చేస్తుంటే దయచేసి పోలీసులు కానీ కలెక్టర్ కానీ రెవెన్యూ వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాలో ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది ఉండకూడదు. దానికోసం రోప్స్ సంస్థ తరపున ఈ వెహికల్ క్యాంపెయిన్ ఎల్ఈడితో మేము వెహికల్ క్యాంపెయిన్ పోస్టర్స్ మరియు పాంప్లెట్స్ ద్వారా అందరికీ ఈ మెసేజ్ని ఎత్తుకొని పోవడం జరుగుతుంది. దీనివల్ల బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది ఈ జిల్లాలో లేని సిస్టమ్గా బాండెడ్ లేబర్ లేని ఒక డిస్ట్రిక్ట్గా మేము తయారు చేయాలని ఉన్నాము. ఇప్పుడు చాలామందికి మేము రోప్స్ తరపున సహాయం చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ చిల్డ్రన్కి కానీ ట్రైబల్ కమ్యూనిటీస్కి కానీ ఈ జిల్లాలో మేము చాలా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది ఈ జిల్లాలో ఉండకుండా ఈ జిల్లా నాట్ ఓన్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో తిరుపతి అండ్ అన్నం